గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు టీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కేసీఆర్ హయాంలోనే 26.3 లక్షల ఉద్యోగాలు, మాకంటే ఎక్కువ ఉద్యోగాలు ఇచ్చినట్లు నిరూపించాలన్న కేటీఆర్. దేశంలోనే తెలంగాణ పోలీస్ నెంబర్ 1, 10 ఏళ్లలో మత ఘర్షణలు లేని రాష్ట్రంగా తెలంగాణ. ముగిసిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ప్రచారం, రేపే పోలింగ్, బరిలో 52 మంది అభ్యర్థులు. జూన్ 12న పాఠశాలల పునః ప్రారంభం, స్కూల్స్ టైమింగ్స్లో స్వల్ప మార్పులు చేసిన విద్యాశాఖ. తుది అంకానికి ఇండియన్ ప్రీమియర్ లీగ్ టైటిల్ పోరుకు సిద్ధమైన SRH KKR. డీటెయిల్స్ చూద్దాం. కేసీఆర్ ఉన్నప్పుడు కరెంటు ఎలా ఉండే, ఇప్పుడు ఎలా ఉంటుందని కేటీఆర్ ప్రశ్నించారు. అన్నీ సిద్ధం చేసి చేతిలో పెడితే నడిపే సమర్థత ఈ కాంగ్రెస్ నాయకులకు లేదని మండిపడ్డారు. టార్చ్ లైట్ల వెలుగులో ఆపరేషన్ చేసే పరిస్థితి వచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సామెత ఉంది రాములన్న, ఏమంటారంటే ముఖం బాగాలేక అద్దం బల్ల కొట్టుకుంటాడు వెనకటికి వాడు. 10 ఏళ్ళు మేము నడిపినాం కదా, ఇదే విద్యుత్ సంస్థలను మేము నడిపినాం కదా. ఇలా ప్రజలకు తేడా తెలుస్తలేదు. నేను ఎక్కడ పోయినా అడుగుతున్నా, కేసీఆర్ ఉన్నప్పుడు కరెంట్ ఎట్లుండే, ఇవాళ ఎట్లుందని అడుగుతున్నా. 5 నెలలనే మార్పు అన్నారు కదా. 5 నెలలనే తేలిపోయింది కదా వీళ్ళ సమర్థత, వీళ్ళ నిర్వహణ సామర్థ్యం. ఇంత బ్రహ్మాండంగా కెపాసిటీ నిర్మాణం చేసి వీళ్ళ చేతిలో పెడితే, మేము వచ్చినాడు ఎంతన్నా కెపాసిటీ ఎలక్ట్రిసిటీది 7700 మెగావాట్లు. మేము దిగిపోయినాడు నిన్న యాదాద్రిలో కమిషన్ అయిన 2 ప్లాంట్లతో కలిపితే ఇంకో 1600 మెగావాట్లు యాడ్ అయింది. కలిపితే 20,000 మెగావాట్లు చేసి ఈ సన్నాసులకు అప్పచెప్పినాం. గది కూడా నడుపుకునే చేత కాకపోతే మేమేం చేస్తాం దానికి? కరెంటు కోతలు హైదరాబాద్లో తిడుతున్నారు, ఊళ్ళలో తిడుతున్నారు, రైతులు ఏడుస్తున్నారు. ఏం కరెంటు కోతలు రా ఆయన అని. ఎండాకాలంలో పండుకుందామంటే మధ్యాహ్నం అర్ధగంట కరెంటు ఉండదు. ఆఖరికి MGMలో 5 గంటల కరెంటు పోతుంది. భువనగిరి హాస్పిటల్లో కరెంటు పోతే టార్చ్ లైట్ల వెలుగులో డాక్టర్లు వైద్యం చేసే దుస్థితి ఇదనడం చూసిరా కేసీఆర్ గవర్నమెంట్లో. అప్పుడు మరి ఇప్పుడు ఏడదొచ్చినాయి ప్రశ్నించే గొంతులు, బట్టలు దించుకున్న మేధావులు ఎక్కడ పోయినారు? ఇప్పుడు ఏడవైంది మరి కరెంటు. ఇవాళ 20,000 మెగావాట్లకు సామర్థ్యం పెరిగినా ఎందుకు ఇవ్వలేకపోతున్నాడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం? అని చేతకంతనం కాదా? 20,000 మెగావాట్ల కెపాసిటీ పెంచితే దాన్ని వాడుకునే తెలివిలేని సన్నాసులు మమ్మల్ని అంటే ఎట్లా? బకాయిలు ఇంకెన్ని రోజులు చెప్తారు ఆ కథలు? శ్వేతపత్రాల మీద గారడీలు. తర్వాత ఇంకొక మాట్లాడుతున్నాను నేను. మొన్నటిదాకా తిట్టిండ్రు మేడిగడ్డ విషయంలో, మేము కాఫర్ డ్యామ్ కట్టవాయని. ఇప్పుడు ఆలయానికి వచ్చిరా లేదా? అక్కడ కేసీఆర్ చెప్పిన కాడికి వచ్చిరా లేదా? మళ్ళీ ఇటు పోయి అటు తిరిగి 6 నెలలకు కొండందవి ఎలుకని పట్టిండంటారు చూడు. మేము ముందే చెప్పినాం, అరే కట్రాబై కాఫర్ డ్యాము ఎండబెట్టకు, తెలంగాణ పొలాలను ఎండబెట్టకు, రైతులను సావగొట్టకు, మా మీద కోపం అంటే మా మీద మమ్మల్ని చూసుకో అని చెప్పినాం. ఇన్లే 5 నెలలు తవ్వి మళ్ళీ ఆఖరికి ఏం చేసిండ్రు? మళ్ళీ గాడికే వచ్చిండు కదా. రిపేర్ చేయమన్నది NDSA, చేస్తాము, LNT కట్టాలి, పెట్టాలి, అదే కదా నేను అనేది. అదే నడపరాక ఆడరాక మధ్యలో ఓడంటారు, ముఖం బాగాలేక అద్దం బల్ల కొట్టుకుని అంటారు దీన్ని. నేను ఇంతకంటే ఎక్కువ ఈరోజు చెప్పను, ఎందుకంటే మిగతా విషయాలు అన్ని డైల్యూట్ అయిపోతాయి కాబట్టి వద్దు. థ్యాంక్ యూ. బ్రూ ట్యాక్స్. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన ఈ కామెంట్ రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్గా మారింది. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న రేవంత్ సర్కారు తీరును ఎండగట్టేలా ఉన్న బ్రూ ట్యాక్స్ కామెంట్లు రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. పన్నుల పేరుతో జనాల నడ్డి విరుస్తున్నారని, అవినీతి సొమ్ముతో ఢిల్లీ బాసుల జేబులు నింపుతున్నారని బీజేపీ నేతలు సైతం చేస్తున్న విమర్శలు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడేస్తున్నాయి. బ్రూ అంటే ఓ కాఫీ పౌడర్ అని మాత్రమే మనకు తెలుసు. కానీ ఈ పేరుతో రాష్ట్రంలో ఓ ట్యాక్స్ దందా నడుస్తోందంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన కామెంట్లు చేశారు. బి అంటే భట్టి, ఆర్ అంటే రేవంత్ లేదా రాహుల్, యు అంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి అని. మొత్తంగా వీరు వసూలు చేస్తున్న అనధికారిక పన్నుల దందాతో రాష్ట్రంలో బ్రూ ట్యాక్స్ అమలవుతోందని కేటీఆర్ నిప్పులు చెరిగారు. ఒకటి బి ట్యాక్స్ అట, భట్టి ట్యాక్స్, ఆర్ ట్యాక్స్ అట, రేవంత్ ట్యాక్స్ మరి రాహుల్ ట్యాక్స్ తెలియదు, యూ ట్యాక్స్ అట, ఉత్తమ్ ట్యాక్స్, బి ట్యాక్స్, ఆర్ ట్యాక్స్, యూ ట్యాక్స్, బ్రూ. ఇదివరకు బ్రూ కాఫీ ఉండే, ఇప్పుడు బ్రూ ట్యాక్స్ వచ్చింది తెలంగాణలో. ఇది కూడా అన్ని అనధికార ట్యాక్సులు, GST, VAT, SGST లెక్క బ్రూ ట్యాక్స్. అదొకటి కొత్త ట్యాక్స్ వచ్చింది. పాపం బిల్డర్లను సావగొడుతున్నారు. ఎవరి దుకాణం వాళ్ళది, ఎవరు ఎంత దండుకుంటే అంత దండుకోవాలి. ఎందుకంటే అది రక్తం రుచి మరిగిన పులులు కదా వీళ్ళు. 10 ఏళ్ళు అధికారానికి దూరమైనరు. ఇప్పుడు విచ్చల విడిగా ఎవరి దుకాణం వాళ్ళది. నిర్మాణ రంగాన్ని నీరుగార్చేలా ప్రభుత్వం వ్యవహరిస్తోందన్న కేటీఆర్ అడ్డగోలు ట్యాక్సులతో దోచుకు తింటున్నారంటూ పాలక పెద్దల దందాలను ఎండగట్టారు. ప్రభుత్వమే ఇలా వ్యవహరిస్తే రాష్ట్రానికి పెట్టుబడులు ఎలా వస్తాయని, అభివృద్ధి ఎలా కొనసాగుతుందని ప్రశ్నించారు. బ్రూ ట్యాక్సులు దీనివల్ల ఏమవుతుంది? ఎవరి పాటికి వాళ్ళు పెట్టుబడిదారుల మీద దాడి చేస్తే నిర్మాణ రంగం కుదేలవుతున్నది. వాళ్ళు అడగండి, హైదరాబాద్లో ఏ బిల్డర్ని అడగండి,
5 నెలల్లో బిల్డింగ్ పర్మిషన్లు బంద్ అయినాయండి. ఎందుకు బంద్ అయినాయి? ఎట్లా వస్తాయి మరి పెట్టుబడులు? ఎట్లా జరుగుతుంది ఉపాధి కల్పన? ఈ రకంగా అడ్డగోలుగా పడి దోచుకొని తింటుంటే మేము అర్థం చేసుకోగలం. మీరు ఢిల్లీకి సామంతరాజులు కాబట్టి, మీరు ఢిల్లీకి కప్పం కట్టాలి కాబట్టి, ఆ కప్పం కట్టేందుకు ట్యాక్సులు, ఈ దోపిడీ, బిల్డర్లను బెదిరిస్తారు, బ్లాక్మెయిల్ చేస్తారు, బీ ట్యాక్స్, ఆర్ ట్యాక్స్, యూ ట్యాక్స్ అని వసూలు చేస్తారు. మరోవైపు బీజేపీ రాష్ట్ర నేతలు కూడా రేవంత్ ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి సైతం రాష్ట్రంలో యూ ట్యాక్స్ అమలవుతోందని మంత్రి ఉత్తమ్పై ఆరోపణలు చేశారు. ధాన్యం కొనుగోలులో తరుగు పేరుతో అక్రమాలు జరుగుతున్నాయన్నారు. ఈ దందాలో ఇటీవల 500 కోట్ల రూపాయలు చేతులు మారాయని, అందులో 100 కోట్ల రూపాయలను మంత్రి ఉత్తమ్ ఢిల్లీకి కప్పం కట్టాడని సంచలన కామెంట్లు చేశారు. ఈ ధాన్యం అధికంగా జోకినటువంటి రైస్ మిల్లర్లు యూ ట్యాక్స్ పేరు మీద మరి మంత్రి గారికి ఎంత ఇస్తా ఉన్నారు, అధికారులకు ఎంత ఇస్తున్నారు చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. నాకున్న సమాచారం ప్రకారం 500 కోట్ల రూపాయలు మొన్న చేతులు మారితే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు దాంట్లో నుంచి 100 కోట్ల రూపాయలు పార్టీ ఫండ్గా మొన్న ఎలక్షన్లో ఢిల్లీకి పంపిన మాట వాస్తవం కాదా? ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు విచ్చలవిడిగా మీ డిపార్ట్మెంట్లో ఇన్ని 100 కోట్ల రూపాయల వసూలు జరుగుతూ ఉంటే మరి దానికి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు బాధ్యత తీసుకుంటారా, లేకుంటే అధికారులు బాధ్యత తీసుకుంటారా? బ్రూ ట్యాక్స్ అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు యూ ట్యాక్స్ అంటూ బీజేపీ నేతలు చేస్తున్న ఆరోపణలతో రేవంత్ సర్కార్ ఇరకాటంలో పడింది. అధికారంలోకి వచ్చిన 5 నెలల్లోనే అవినీతి మరకలు అంటించుకొని తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాల్సిన పరిస్థితిని ఎదుర్కొంటోంది. కేసీఆర్ సర్కారు ప్రారంభించిన గొర్రెల పంపిణీ పథకం అమలుపై కాంగ్రెస్ ప్రభుత్వం చేతులెత్తేసింది. అధికారంలోకి వస్తే 100 రోజుల్లోనే 2వ విడత గొర్రెలు పంపిణీ చేస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ఇప్పుడు తమ వల్ల కాదంటూ పథకాన్ని అటకెక్కించేసింది. లబ్ధిదారులు డీడీల రూపంలో చెల్లించిన సొమ్మును తిరిగి వారి ఖాతాల్లో జమ చేస్తోంది. కుల వృత్తులకు జీవం పోసి గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేలా కేసీఆర్ సర్కార్ గొర్రెల పంపిణీ పథకాన్ని 2017 జూన్లో ప్రారంభించింది. దశల వారీగా అర్హులైన ప్రతి కుటుంబానికి సబ్సిడీ కింద గొర్రెల పంపిణీ చేయాలని నిర్ణయించింది. 8,109 సొసైటీలను ఏర్పాటు చేసి 7,32,368 మంది లబ్ధిదారులకు యూనిట్లు అందించాలని భావించింది. ఈ మేరకు మొదటి విడతలో 3,83,552 యూనిట్లను అందించింది. రెండో విడతలో 3,37,816 యూనిట్లు ఇవ్వాలని నిర్ణయించింది. ఒక్కో యూనిట్ కు అయ్యే ఖర్చు 1,75,000 రూపాయలు కాగా అందులో లబ్ధిదారుల వాటా 43,750 రూపాయలు, రాష్ట్ర ప్రభుత్వ వాటా 1,31,350 రూపాయలు. గొర్రెల పెంపకందారులు తమ వాటా కింద 43,750కి డీడీలు చెల్లించారు. మొదటి దఫాలో జరిగిన కొన్ని పొరపాట్లు రెండో విడతలో జరగకుండా నాటి ప్రభుత్వం పగడ్బందీగా ఆదేశాలు జారీ చేసింది. గతంలో కొనుగోళ్ల బాధ్యతల్లో ఉన్న వెటర్నరీ అసిస్టెంట్లను తప్పించి జిల్లా స్థాయి అధికారులకు మండలాల వారీగా బాధ్యతలను అప్పగించింది. ఈ మేరకు రెండో విడతలో లబ్ధిదారులకు కొన్ని యూనిట్లు పంపిణీ చేసింది. ఉదాహరణకు కరీంనగర్ జిల్లాలో 3,404 యూనిట్లకు గాను 718 యూనిట్లను ఇచ్చింది. మిగిలినవి పంపిణీ చేసే సమయంలో అసెంబ్లీ ఎన్నికల కోడ్ రావడంతో ఆ ప్రక్రియకు బ్రేక్ పడింది. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ చేసింది. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే వివిధ సామాజిక వర్గాలకు న్యాయం చేస్తామంటూ హామీల వర్షం కురిపించింది. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే రెండో దశ గొర్రెల పంపిణీ చేపడతామని గొల్లకురమలకు హామీ ఇచ్చింది. అయితే అధికారంలోకి వచ్చి 6 నెలలు గడిచినా ఆ ఊసే ఎత్తడం లేదు. దీంతో గొల్లకురమలు ఆందోళన చేపట్టారు. సంబంధిత సంఘాలు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చాయి. యూనిట్లు ఎందుకు ఇవ్వడం లేదో చెప్పాలని డిమాండ్ చేశాయి. అయినా అధికారుల నుంచి సమాధానం రాకపోవడంతో కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆశలు వదులుకున్న కొంతమంది కనీసం తమ డబ్బులైనా తిరిగి ఇచ్చేయాలని అడిగారు. ఇదే అదునుగా భావించిన రేవంత్ ప్రభుత్వం గత 2 రోజులుగా డీడీలు చెల్లించిన వ్యక్తుల ఖాతాల్లోని తిరిగి డబ్బులను జమ చేస్తోంది. కరీంనగర్ జిల్లాలో 3,404 మంది లబ్ధిదారులు గొర్రెల యూనిట్ల కోసం తమ వాటా చెల్లించగా
అందులో 718 మందికి ఇప్పటికే డబ్బులను వెనక్కి ఇచ్చేసింది. మరో 975 మందికి చెల్లింపు కోసం కలెక్టర్ వద్ద ఫైల్ పెండింగ్ లో ఉంది. మిగిలిన వారికి దశల వారీగా పంపిణీ చేయడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇదే పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా ఉండడంతో కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై గొల్లకురమలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గొర్రెలు వస్తాయని ఆశతో ఎదురుచూసి సర్కార్ చేతిలో మోసపోయామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ప్రచారం ముగిసింది. రేపు ఎమ్మెల్సీ ఉప ఎన్నికల పోలింగ్ జరగనుంది. 52 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థిగా ఏనుగుల రాకేష్ రెడ్డి బరిలో నిలిచారు. మొత్తం 4,63,839 మంది పట్టభద్రులు ఉప ఎన్నికల్లో ఓటు హక్కుని వినియోగించుకోనున్నారు. ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ప్రచారం ముగియడంతో పోలింగ్ ఏర్పాట్లపై ఈసీ దృష్టి పెట్టింది. మొత్తం 605 కేంద్రాల్లో సోమవారం పోలింగ్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో 52 మంది అభ్యర్థులు పోటీ 4,63,839 మంది పట్టభద్రులు ఉప ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకున్నారు. వీరిలో మహిళా ఓటర్లు 1,75,645 మంది కాగా పురుషులు 2,88,189 మంది ఉన్నారు. 5 ట్రాన్స్జెండర్లు ఓటు వేయనున్నారు. 605 కేంద్రాల్లో పోలింగ్ ఏర్పాట్లు చేస్తున్నట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. 724 మంది పీఓలు, 724 మంది ఏపీఓలు, 1,448 మంది ఓపీఓలను ఎన్నికల విధుల్లో పాల్గొననున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో మొత్తం 6 జిల్లాలు, 12 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలింగ్ జరగనుంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో మొత్తం 222 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో మొత్తం ఓటర్లు 1,67,852 కాగా వీరిలో పురుషులు 1,04,733 మంది, మహిళలు 63,119 మంది, ఇతరులు 1 ఉన్నారు. మరోవైపు ఖమ్మం జిల్లా గ్రాడ్యుయేట్ ఓటర్లు 83,600 కాగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పట్టభద్రుల ఓటర్లు 40,106 మంది ఉన్నారు. ఖమ్మం జిల్లాలో 110 పోలింగ్ కేంద్రాలు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 55 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. అటు ఉమ్మడి నల్గొండ జిల్లాలో మొత్తం 1,65,778 ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలను బ్యాలెట్ పేపర్ ద్వారా నిర్వహిస్తున్నారు. బ్యాలెట్ పేపర్ పై పోలింగ్ ఆఫీసర్ అందించే వైలెట్ స్కెచ్ పెన్ నే వినియోగించాలని ఎన్నికల అధికారులు తెలిపారు. మరోవైపు ఎమ్మెల్సీ ఎన్నికల్లో నోటా కాలం ఉండదన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు రోజురోజుకు దెబ్బతింటున్నాయని బీఆర్ఎస్ నేతలు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు. మంత్రి జూపల్లి కృష్ణారావు నియోజకవర్గం కొల్లాపూర్లో రాయలసీమ ఫ్యాక్షనిజం లాంటి పరిస్థితులు వచ్చాయన్నారు. శ్రీధర్ రెడ్డి హత్యకు పాల్పడిన నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. మంత్రి జూపల్లి అండతోనే కొల్లాపూర్లో హత్యలు జరుగుతున్నాయని మాజీ ఎమ్మెల్యే వీరం హర్షవర్ధన్ రెడ్డి తక్షణమే జూపల్లిని మంత్రివర్గం నుంచి తప్పించాలని డిమాండ్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ఇచ్చిన హామీల నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి హత్యా రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు మండిపడ్డారు. కర్నూలు జిల్లాలో ముఖ్యంగా కొల్లాపూరు, అచ్చంపేట, నాగర్ కర్నూలు నియోజకవర్గాల్లో రోజుకు శాంతి భద్రత పరిస్థితి అడుగంటిపోతున్నది. మంత్రి జూపల్లి కృష్ణారావు గారు అండగా ఉన్నారని బలంతో, ధైర్యంతో అక్కడ కాంగ్రెస్ గూండాలు, అల్లరి ముక్కలు రోజుకు పెట్టరేగిపోతున్నారు. వాళ్ళ వల్ల ఈ ప్రాంతం అంతా కూడా ఒకప్పుడు రాయలసీమ ఏ విధంగా అయితే ఫ్యాక్షన్ జోన్గా ఉండనో ఆ విధంగా కొల్లాపూరు ప్రాంతం, అచ్చంపేట ప్రాంతం, నాగర్ కర్నూలు ప్రాంతం ఇదంతా కూడా మళ్ళీ ఫ్యాక్షన్ జోన్గా మారే ప్రమాదం ఉన్నది అని చెప్పి మరి డీజీపీ గారికి మేము నలుగురం పోయి ప్రత్యేకంగా రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఇలా బాధతో మాట్లాడుతున్న విషయం ఏంటంటే ఆ రిప్రజెంటేషన్ ఇచ్చిన 10 రోజులకు ప్రజాప్రతినిధులకు రక్షణ కల్పించలేకపోగా ఇలా నిన్నగాక మొన్న మా సీనియర్ నాయకుడు శ్రీధర్ రెడ్డి గారి
హత్య లక్ష్మీపల్లి చిన్నంబావి మండలంలో జరిగింది. ముఖ్యమంత్రే సాక్షాత్తు హోంమంత్రి ఈ రాష్ట్రానికి. ఒక ముఖ్యమంత్రే హోంమంత్రిగా ఉన్నప్పుడు శాంతి భద్రతలు ఏ విధంగా ఉంటాయి? ఒక్క క్రైమ్ జరిగిన వెంటనే 24 గంటలు నిందితుని పట్టుకోగలగాలి, లేకపోతే వాటి కోసం ప్రత్యేక బృందాలు మొత్తం 4 దిశలా పోవాలి, పోయి పట్టుకురావాలి, కనీసం ఇంటరాగేషన్ అన్న స్టార్ట్ కావాలి. ఇలా మర్డర్ జరిగి శ్రీధర్ రెడ్డి గారి మర్డర్ జరిగి 48 గంటలైనా ఇంతవరకు ఒక్క నిందితుడిని కూడా పట్టుకోలేదు. కనీసం తల్లిదండ్రులు, శ్రీధర్ రెడ్డి గారి తల్లిదండ్రులు 80 సంవత్సరాల వయోవృద్ధులు, పాపం వాళ్ళు చాలా ఓపెన్గా చెప్పారు, ఎలాంటి కల్మషం లేకుండా చెప్పారు. నా కొడుకు హత్యకు కారణం జూపల్లి కృష్ణారావు మనుషులే అని చెప్పారు. ఇదే వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్. ఆ విషయాన్ని ఎఫ్ఐఆర్లో మేము బాధిత కుటుంబానికి సంబంధించిన వ్యక్తులు ఎఫ్ఐఆర్లో అంటే కంప్లైంట్ పోలీసులకు ఇచ్చిన కంప్లైంట్లో ఈ జూపల్లి కృష్ణారావు మనుషులే అని చెప్తే స్థానిక పోలీస్ అధికారులు ఈయన పేరు తీసేసి మాకు కంప్లైంట్ ఇవ్వండి సరిపోతుంది అని అంటున్నారు. అంటే పోలీసులా లేకపోతే కాంగ్రెస్ ఏజెంట్లా? మీరు చనిపోయిన బాధితుడి క్యారెక్టర్ని కూడా అసాసినేట్ చేసే నీచమైన స్థాయికి ఇవాళ మంత్రి జూపల్లి కృష్ణారావు గారు దిగజారిండ్రు. అంటే అరాచక పరిస్థితి ఇవాళ కొల్లాపూర్ నియోజకవర్గంలో ఉన్నది. మరి కొల్లాపూర్ నియోజకవర్గం, మరి రాష్ట్రంలో 119 నియోజకవర్గాలు ఉన్నాయి, ఓన్లీ కొల్లాపూర్లో ఎందుకు జరుగుతుంది? బికాజ్ ద మినిస్టర్ ఈజ్ ఎ హార్డ్ కోర్ ఫ్యాక్షనిస్ట్. ఖచ్చితంగా కృష్ణారావు గారు ఏదైతే కేటీఆర్ గారు ఆ రోజు మాట్లాడిన మాట, శ్రీధర్ రెడ్డి గారు తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు శ్రీధర్ రెడ్డి గారి తండ్రి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఏం చెప్పారు? నా కొడుకు హత్య కారణం కృష్ణారావు అనుచరులు, ఆయనకు వారి అండ ఉంది అనే మాట సుస్పష్టమైన విషయాన్ని అందరి ముందు వారి తండ్రి మీడియా కూడా చెప్పినారు, అందరు కూడా చెప్పినారు. అయితే ఆ యాంగిల్లో ఇన్వెస్టిగేషన్ చేయకుండా మరి ఈయనకేం రాష్ట్ర మంత్రివర్గంలో బాధ్యతగా ఉన్నటువంటి కృష్ణారావు గారు ఆయన ఏం చెప్పిందంటే ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ కాకముందుకే రకరకాల ఊహాగానాలకు ఆయనకి ఏ విధంగా తెలిసింది? భూ హత్యలు, లావాదేవీలు, అక్రమ సంబంధాలు అన్నీ మాట్లాడినాడు కదా. అంటే నువ్వు ఒక బాధ్యతాయుతమైన మంత్రిగా ఉండి ఇన్వెస్టిగేషన్ను ప్రభావితం చేసే విధంగా మీరు మాట్లాడుతున్నది ఎంతవరకు సమంజసం అంటా ఉన్నాను. ఎన్నికల కంటే ముందు నుంచి మొదలుకుంటే నేటి వరకు కాంగ్రెస్ ఆగడాలు, ఆలోచన విధానాలను మీకు 2 అచ్చంపేట సంఘటనలను ఉదహరిస్తూ చెప్పే ప్రయత్నం చేస్తా. ముఖ్యంగా శాసనసభ్యుడిగా, గవర్నమెంట్ విప్గా అదనపు సెక్యూరిటీతో ఉన్న నన్నే ఎన్నికల క్యాంపెయినింగ్ ముగిసిన తర్వాత నేను ఇంటికి వెళ్తున్న సమయంలో పోలీస్ స్టేషన్ ముందే కాంగ్రెస్ గుండాలు, మరి ముఖ్యంగా ప్రస్తుత ఎమ్మెల్యేగా ఉంటున్నటువంటి వంశీకృష్ణ నాపై దాడి చేసి ఆ వీడియోలన్నీ కూడా పోలీసుల దగ్గర ఉన్నప్పటికీ కేసు బనాయించకుండా, జైలుకు పంపకుండా ఈరోజు తప్పుడు ప్రచారాలతోన అధికారంలోకి వచ్చి అలవిగాని హామీలను ఇచ్చి ఈరోజు నెరవేర్చుకోలేనటువంటి స్థితిలో దాడులకు పురిగొల్పుతా ఉన్నారు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. మా నేపథ్యం కలిగినటువంటి వాళ్ళం కాబట్టి మొండిగా వెళ్తూ ఉన్నాం. చావుకైనా వెనకాడం కానీ ఈ తాటాకు చప్పుళ్లకు మాత్రం భయపడే ప్రసక్తే ఉండదు అని ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి, మా పైన దాడులకు పురిగొల్పుతున్నటువంటి నాయకులకు హెచ్చరిక చేస్తూ ఉన్నాం.